మార్గాలు బీసో రಕ್ತದ ಬಿಂಚು ಪ್ರೀತಿ ಇಂದಲಿ ಕುಡಿಯೋ ಜಗನ್ ಜ್ಯೋತಿ ಕಾಳೋದಲ್ಲಿ ಜ್ಯೋತಿ ಸುತ್ತಾಲೇ ಮೆರುವೋ ದೇಶ ದೇಶ ಜನರಲ್ಲ ಪ್ರಖ್ಯಾತಿ ಪದ್ಮಾವತಿ ಗೋವಿಂದ ಬೆಳಗ್ಗೆ ಕಲ್ಯಾಣ ಬಾಲವಾಸಿಗೆ వెంకటరమణ దేవింద వెంకటేశ్వర గోవింద అంటే ఆయన ఏం చెప్తున్నారంటే పునుగు జవ్వాజీ కస్తూరి అవన్నీ కూడా నీ ఒంటికి రాసి బొట్టు పెట్టి అందంగా అలంకరించేసి ఎట్లా అంటే నీ కమలా పూలతో లక్ష్మీదేవి కూర్చొని ఉంటుంది ఆమెను కట్టాదల్లి సాలిగ్రామం వేసే చూసారా నల్లగా మాల కింద కనిపిస్తుందా సాలిగ్రామం వేసుకున్నావు అంత అందంగా ఉన్నావు అంటున్నారు. తర్వాత నానా విధమైన వాయిద్య మృగాలన్నీ అంత వాద్యಗಳು అంటే అన్ని ఇవన్నీ అనమాట మృదంగగుడు అంతా ఇవన్నీ దీనికి సంబంధించింది పాటలకు సంబంధించింది. అవి ఏం చెప్తున్నాయంటే నారాయణ గోవింద వెంకటరమణ అనుకుంటూ ఆ గంటలన్నీ చెప్తున్నాయట. తర్వాత ఏమేమంట చేశారంటే చక్కెర పొంగలంట దోశలంట తర్వాత హుగ్గి అని అంటే పొంగలు మామూలు పొంగలు తర్వాత పులిహోర మురుకులు పేణి అప్ప అంటే అలువోడి ఇదేంటంటే వడలు చక్కెర కొబ్బరి ఇప్పుడు పెట్టాము కొబ్బరి చక్కెర రెండు కలిపి పెట్టేది. తర్వాత జేను కూడా అంటే బోర్డంతా నెయ్యి బోర్డంతా జేను అంటే ఏమంటే తేనె ఇవన్నీ కూడా నీకు ఇస్తే మేమందరం తినుకుంటూ నాకుంటూ పోతున్నాం నేను తలుచుకుంటూ ఉంటున్నారు. నీకు ఏమేమి ఇస్తారంటే అందరు కలిసి ఛత్ర చామరలు అన్నీ తీసుకొని నీకు వేడి కాకుండా అన్ని వీస్తున్నారు. నీతో నిన్ను చూడడానికి వచ్చే అన్ని దేశం జనాలకు అందరికీ ఆశీర్వాదం చెయ్యి. తర్వాత నిన్ను మెట్లెక్కేటప్పుడు గోవిందా గోవిందా అంటాము మా కాళ్ళకు కానీ నీవు కాపాడుకుంటావు. నీవు ఎంత అందంగా తయారైనావు ఎంత ముద్దుగా ఉన్నావు తండ్రి నిన్ను పొగుడుతున్నాడు హనుమంతరాయుడు ఆయన వేడి వేసుకున్నాడు అనమాట. తర్వాత ప్రతి ఒక్క యావత్ భూప్రపంచం నుంచి ప్రతి ఒక్కరు కూడా వచ్చి నిన్ను నీ యొక్క హుండీలో కాணிకలు వేస్తారు. ఆ హుండీలో కాணிక వేస్తుంటే కానుకలు వేస్తేనే దానికి ముక్తి ఎక్కువ. మనం ఏదైనా అంటే ఆయన ఒక్కడికే మిగతా వాళ్ళు ఎవరు అడగారు కానీ నేను అడుగుతాడు. తర్వాత హస్తాదలి ఉంగురావు మంచిది చేతులన్నీ నవరత్నాలు ఉంగరాలు ఒళ్ళండా నగలు శరీరం అంతా ఎక్కడ చూసే కిరీటాలు అన్ని మంచి నగలతో నిండిపోయి ఎంతో ముద్దుగా చూడడానికి అందంగా ఉన్నావు తండ్రి. ఇంకోటి ఏంటంటే ఎన్ని పూలంటే ఈ 665 రకాల పూలతో నీవు అలంకరింపబడ్డావు. ఎంత చక్కగా ఉన్నామంటే ఆ పూల వాసన మాకందరికి తగిలి మాలో ఉన్న రోగాలన్నీ నయమైపోవాలని ఆశీర్వదించు తండ్రి. ఈ వైకుంఠ ఏకాదశికి అమ్మవారితో కలిపి వచ్చి మా యొక్క పీఠంలో కూర్చొని మమ్మల్ని ఆశీర్వదించు అని చెప్పేసి ఈ పాట యొక్క మీనింగ్ ఇది. పురంధరదాసు రామ్మ ఇద్దాము తీసుకోమ్మా తీసుకో ఇచ్చుకుంటూ పోండి కొంచెం తోచుకోండి పళ్ళు. ఒకసారి ఎవరైనా గట్టిగా వెంకటరమణ గోవిందా గోవింద చెప్పండి. మీరు ఎవరో చెప్పండి నాకు. ఆపద మొక్కలవాడ వడ్డీకాసులవాడ అనాథ రక్షక కలియుగ ప్రత్యక్ష దైవమా గోవింద. ఇప్పుడు అక్షంతలు నాకు పాపాహం పాపకర్మాహం పాపాత్మా పాపశంభవాత్రాహి మాం కృపయా దేవా శరణాగతవత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్షో జనార్దన. ప్రసన్న వెంకటేశ్వర స్వామి తర్వాత మిగతాది ఇక్కడ వచ్చి వేయండి. ఆయన వేసిన తర్వాత ఇక్కడ పాదాచార పడుతుంత నీవి ఆశీర్వాదం చేసి ఇచ్చేయన్న చెట్టగొబ్బరం పెట్టేసేయాలి. చెట్టుగొప్పరం పెడతా కానీ కొబ్బరి చెప్పులు ఎవరైతే చూద్దాం. చేసుకోవడానికి రాదు మీకు. కట్ చేసిన పెట్టేసే మాట రేపు వాళ్ళు తీసుకుంటారు. మరి అక్కడ ప్రసాదం కూర్చున్నప్పుడు వస్తారు కదా పూలు
నరసింహ ఏదైనా ఒక టేబుల్ ఏదైనా తెచ్చి ఇక్కడ పెట్టు జిలేబీలు పెట్టుకోవడానికి అక్కడ ఏం అయిపోయినాయి అందులో 10-15 ఉంటాయండి श्रवन्ती नाम धेष्या सुरेश नाम धेष्या सह कुटुंबानां क्षेमस्थैर्यैर्विजावया आयुरारोग्यैश्वर्या शीघ्रमेव मनोभञ्चाबलसिद्ध्यर्थेन प्रसन्न वेंकटेश्वर स्वामी देवता संपूर्ण अनुग्रह प्रसाद सिद्धिरस्तु अभवंशगोत्रोद्भवस्य शशिरेखा नाम धेष्या महंत शरण नाम धेष्या सायहर्ष नाम धेष्या सह कुटुंबानां क्षेमस्थैर्यैर्विजावया आयुरारोग्यैश्वर्या शीघ्रमेव मनोभञ्चाबलसिद्ध्यर्थेन श्री प्रसन्न समर्पयामि निर्गुणवाड़ा वेंकटरमण हरियाप्यानन्तरायस्त्वं वाजे सर्वस्य तुझे सर्वदेवता सर्वं जयते शतमानं भवति शतैश्वर्यं भवति शतायुतेन्द्र आयुष्येवेन्द्रिये प्रतिष्ठते प्रसन्न वेंकटेश्वर स्वामी देवता संपूर्ण प्रसन्न वेंकटेश्वर चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थम मम इष्ट काम्यार्थ फल सिद्ध्यर्थम मम इष्टदेवता कुलदेवता संपूर्ण अनुग्रह प्रसाद सिद्ध्यर्थम मम आदित्यादि नवग्रह देवता संपूर्ण अनुग्रह सिद्ध्यर्थम गोचार नित्य अक्षतैः सह स्वामी देवता प्रीतये अक्ष पुष्पार्चन विष्णु सहस्रनाम पूर्वक लक्ष पुष्पार्चन पूजाम् अहं ब्राह्मण सुवासिनी द्वारा करिष्ये इति संकल्प्य రంగ గణపతిని ధ్యాత్వా ఒకసారి అందరూ గణపతిని ధ్యానం చేసుకుని కార్యక్రమం అంతా కూడా విఘ్నాలు లేకుండా పూర్తయ్యేటట్టుగా అనుగ్రహించమని గణపతిని ప్రార్థన చేసుకోండి. ఓం గణానాం కవిం కవీనామపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిः సేదసాదనం వందే నిరంతర సమస్త కళాకలాపం సంవత్కరం భవహరం గిరిజాకుమారం लंबोदरं गजमुखं प्रणवस्वरूपं लक्ष्मी गणेशमखिलाश्रित कल्पभूतं वक्रतुण्ड महाकाय कूटसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा महागणाधिपतये नमः प्रार्थना नमस्कारान् समर्पयामि नायस्य पृष्ठममिदं वदानो वैष्णवे लोकह्यवादयन्ता सात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गे प्रचोदयात् ओम यस्ते मन्यो विधत्पत्रदाय कथागौरवकृष्यते विष्णवानुगो साह्यावरसमार्गन्तया युगातांसते रथासहस्रस्पदा मन्यरिद्रो मन्यरेवासदेवो मन्यरोताम
तमलस्य प्रदेशः अन्वान्याः प्रदुच्चहेयाः स्वादनोर्फलदेया Amen.
सुकुमारकार्याणि साच्यं त्रिवर्ति संयुक्तं मन्दिना योजितं प्रियं ग्रहाणं लम्बीनं त्रैलोक्यदाः भक्त्या दीपं प्रेक्षामदेवाय परमात्मने राजवानरकाधो राजविद्येतो नमोस्ते महागणाधिपते नमः स्थावर दीपं दर्शयामि धूपदीपानन्दनहुस्थ आचमनं समर्पयामि आचमनं समर्पयामि नैवेद्यम् ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि यो न प्रचोदयात् तन्मन्त्रेण परिषिञ्चामि अमृतमस्तु मृतो वस्तर्णमसि महागणाधिपते महानारीयकल्पसहिता अर्धकालोद्भवकदलीफलान् निवेदयामि ओम प्राणाय स्वाहा ओम अपानाय स्वाहा ओम ज्ञानाय स्वाहा ओम उदानाय स्वाहा ओम समानाय स्वाहा महागणाधिपतये नमः मध्ये मध्ये नानि समर्पयामि अमृताविधानं विक्रामि स्तोत्रयामि मालोपरिष्ठायामि मुखे దీన్ని పూలంగి సేవ అంటారు సార్. మొత్తము వచ్చి ఒక విషయం వినండి దయచేసి. లడ్డూ ప్రసాదానికి మనం అలాగే దాననీయం వస్తున్నారు. ఇది వాళ్ళందరికీ పుణ్యప్రదము. ఎంతో మంది పూలంగి సేవ ఆడేటప్పటికీ మహాకార్యం చేసి చాలా మంది ముందుకు వచ్చారు. వచ్చి పూలంగి సేవ అన్ని చోట్ల పూలే. ఆయనకి ఈరోజు పూలంగి సేవ ఆయన మీరందరూ రావాలని కూడా పూలే. ఆ పూల దగ్గర నుంచి రావాలి. ఆయనకంతా వైభవంగా వైకుంఠ ఏకాదశి కాబట్టి ఈరోజు ఆయనకేమి భోజనం ఉండదు, లడ్డూ ప్రసాదం మాత్రం ఉంటుంది. అందరూ చక్కగా ఇప్పుడు విష్ణు సహస్రనామం పారాయణం అవుతుంది. ఓపిక వాళ్ళు కూర్చోండి. మీరు ఏదైనా కొబ్బరికాయలు కానీ ఏదైనా చేస్తే మీరు అర్థం చేయించుకుంటే అక్కడ చేయించుకోవచ్చు.
మొత్తము కొబ్బరికాయ ఇక్కడ నైవేద్యం అవుతుంది. మహానైవేద్యం అనేటుంటే మహానైవేద్యం ఇక్కడ చేసుకోవచ్చు. ఆయన ఇప్పుడు వస్తారు, విష్ణు సార్కి వచ్చేసారు, పంతులు వస్తున్నారు, ఇంకా స్టార్ట్ అవుతుంది. అందుకని పంతులు లోపలికి వెళ్ళి వాళ్ళు విష్ణు సహస్ర పారాయణం చేస్తారు. అందరూ మనసా వాచా కర్మైన స్వామిని అన్ని విధాల ఇప్పుడు స్వామి వారు వచ్చి మనకు వెంకటేశ్వర స్వామి వచ్చి మనం గుడిని ఎలా డెవలప్ చేయాలి, ఇంకా ఎంత ఆనందంగా మనం మంచి మంచి కార్యక్రమాలు చేయాలి. ఈరోజు ఎంతో మహాపుణ్యం. నేను వెళ్ళేటప్పటికీ అమ్మ లోపలికి వెళ్ళొద్దండి, అది విగ్రహ ప్రతిష్ట అయింది. ఆంజనేయ స్వామిని ముట్టుకోకూడదు, మనకు అధికారం లేదు కాబట్టి దయచేసి విగ్రహాన్ని ముట్టుకోవద్దండి. ప్రియ భక్తుల ద్వారా నామార్చన పూర్వకంగా అందులో ఇవాళటి రోజున ముక్కోటి ఏకాదశి పుష్పార్చన ద్వారా మనకు కొన్ని లబ్ధి అనేటువంటిది కలిగింపజేస్తుంది. ఇక్కడ వచ్చిన ఎవరి ద్వారా వచ్చినాము? ఒక మహాగురువు ద్వారా ఇక్కడికి వచ్చినాము. ఆ గురువు ఏం చేస్తున్నాడు? ఇదిగో ఇలా వెళ్ళినట్టయితే నీకు మార్గం అనేటువంటిది దొరుకుతుంది అని అక్కడ ఆ సద్గురువులైనటువంటి సమర్థ సాయినాథుల వారి యొక్క అనుగ్రహం ద్వారా వారికి ప్రతినిధిగా పరమ భక్తులుగా మాతాజీ గారి యొక్క సంకల్పానుసారంగా పాలనోద్భవులు సునందాబాయి గారి యొక్క సంకల్పానుసారంగా ఆ సంకల్పానికి తోడుగా మీ అందరి యొక్క సహాయ సహకారాలు ద్వారా ఇక్కడ స్వామివారికి అర్చనలు చేయటం అనేటువంటిది జరుగుతుంది. దీనిలో నవవిధంగా ఉంటుంది భక్తి, 9 విధాలుగా. దానిలో ఒక భాగం అర్చన, అంటే అర్చించటం, స్వామికి సమర్పించుకోవటం. మనము ఎల్ఐసి పాలసీలు, ఇన్సూరెన్సులు కట్టుకుంటాం. కృష్ణుడి యొక్క ఏకాదశి వ్రత మహిమను మనం కథారూపకంగా చెప్పుకుంటున్నాం, చదువుకుంటూనే ఉంటాం. ఇప్పుడు స్వామి వారికి అర్చనలో ప్రారంభం చేసుకుందాం. శ్రీమద్ రమణ గోవింద. కూర్చునేటువంటి వాళ్ళు భక్తులందరూ కూడా చేతులు జోడించి చెప్పండి. మమ అస్మాకం సహ సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అధి వృద్ధ్యర్థం శృతి స్మృతి పురాణోక్త సకల పుణ్యఫల సిద్ధులు బాగుండాలి, అందులో మనం ఉండాలి. నేను ఒక్కోనే బాగుండాలంటే అది సులభం కాదు. కాబట్టి మనం అందరం కూడా చక్కగా ఆ స్వామి వారి యొక్క దివ్య చరణ కమలములను చక్కగా స్మరించుకుంటూ నమస్కరించుకుంటూ ఇప్పుడు అక్కడ షోడశోపచార పూజ అవుతుంది. మీరు ఒక్కసారి లేచి భక్తులందరికీ కూడా కేవలం తులసి ఒకటి ముట్టించుకొని రండి. శాంత పరివార సమేత తిరువల్లేమంగా సమేత లక్ష్మీ వెంకటేశ్వర స్వామి
सत्तस्य भाजयते हनः उषतेरव मातरः तस्मा अरङ्गमावो यस्त्यक्षजागेन्द्रः आपो निरयः जनः ज्ञानि प्रबोधिं यस्वाच्छवानि विरुपेरिणागोऽसियो अस्य भागिरुत्तरगोधरस्थं विरक्रमानस्ते धोरुकागान् विष्णोरणानवविष्णो पृष्ठमदविष्णो स्नप्रेस्थो विष्णो सूरसविष्णो ध्रुवमधि वैष्णवमधि विष्णवे त्वा विद्महे श्रीवासाय धीमहि तन्नो प्रचोदयात्। वामदेवः महाशेषतां समर्पयामि स्नानानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि वस्त्रं स्वामिवाరికి మీరందరూ కూడా వస్త్రాలు చేతుగా భావన చేసుకోండి నమస్కారం చేసుకోండి సమర్పయామి వస్త్రైర్ధారణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి యజ్ఞోపవీతం परमं पवित्रं प्रजापतेः सहनं पुरस्तादु आयुष्यमग्रयं प्रजवं च शुभ्रं त्यक्त्वापवेतं बलमस्तु तेजः उपवीतं समर्पयामि यज्ञोपवीतधारणानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि गन्धद्वारान्तरादर्शा नित्यमुष्टाङ्गरीशने ईश्वरेको सर्वभूतानां तामिहोपस्त्वये श्रियम् कस्तूरी तिलकं सहित विशेष आभरणानि गन्धानि समर्पयामि आगनेते परागने दूर्वारोहन्तु पुष्पिणीः तथाश्चुण्डरीकान् समुद्रस्य गृहा इमे नानाविध परिमళ పత్ర పుష్పం అందరూ కూడా ఈ యొక్క తులసి దళాన్ని అందరూ కూడా స్పర్శన చేశారు కదా ఇప్పుడు అర్చన ప్రారంభమవుతూ ఉంటుంది అందరూ కూడా మనస్సులో ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ అనుకుంటూ చక్కగా మీరు ఆ महादेवाय नमः महादेवाय नमः देवीकाय नमः
శ్రీరామాయ నమః ఓం శ్రీరాయ నమః ఓం శ్రీశాయ నమః ఓం శ్రీనివాసాయ నమః ఓం శ్రీహరే నమః శ్రీభవాయ నమః ఓం శ్రీభవాయ నమః శ్రీధరాయ నమః ఓం కరకాయ నమః ఓం శ్రేయాయ నమః ఓం శ్రీహరే నమః ఓం లోకప్రియాయ నమః ఓం స్వాక్షాయ నమః ఓం సుందరాయ నమః ఓం శతాంతాయ నమః నందయ నమః ఓం లోకధరేశ్వరాయ నమః ఓం విఘ్నాత్మనే నమః ఓం విఘ్నాత్మనే నమః ఓం సత్కీర్తయ నమః ఓం ఛేత సంశయాయ నమః సుఖ్యాత్మాయ నమః సర్వశిష్టాయ నమః నీలాయ నమః శాశ్వతస్థిరాయ నమః భూషణాయ నమః భూషణాయ నమః భూతాయ నమః శోగాయ నమః శోకనాయకాయ నమః ఓం ప్రతిష్ఠాయ నమః ఓం అర్చితాయ నమః శుభాయ నమః విశుద్ధాత్మనే నమః విశోధనాయ నమః ఓం అప్రతిదరథాయ నమః ప్రతిమాయ నమః అమిత విగ్రహాయ నమః ఓం కాలదేవిషేంద్రే నమః ఓం వీరాయ నమః శౌరయే నమః ఓం సూర్యధరేశ్వరాయ నమః త్రిలోకాత్మనే నమః ఓం త్రిలోకేశాయ నమః ఓం కేశవాయ నమః ఓం కేశిషే నమః ధరయే నమః రామాయ నమః కమలాయ నమః కామే నమః కాంతాయ నమః సుదాయ నమః నిర్దేశే నమః ఇష్టవే నమః ఓం వీరాయ నమః ఓం అనంతాయ నమః కళ్యాణ నమః మాకు కనిపించదు కానీ ఇక్కడ మీరు చేపిస్తారు
ఓం ధాతా పురస్తాద్యమురాజః శక్రః ప్రవిద్వాన్ ప్రతిశ్చదస్రః తమేవం విద్వాన్ హృదయభవయే నాణ్యపంథాయనాయ విద్యతే సహస్రదేవం దేవం విశ్వాక్షం విశ్వశంభుం విశ్వన్నారాయణం దేవం పరితిష్టతి విశ్వస్యాయ ఘనం మహదో సంతతకోశిలాభిస్థితం భత్యాకోశసన్నిభో తస్యాంతే సుశరకో సూక్ష్మం తస్మిన్ రాజాధిరాజాయ ప్రసైహ సాహినే నమో వయం వైష్ణవనాయ కర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వైష్ణవనో దధాతు కుబేరాయ వైష్ణవనాయ మహారాజాయ నమః ఓం ఆయతనవాన్ భవతి యో వశ్యతపద ఆయతనం వేద ఆయతనవాన్ భవతి ఆపూవా అముష్యతపద ఆయతనవాన్ భవతి య ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి చంద్రమావా అపామాయతనం ఆయతనవాన్ భవతి యశ్చంద్రమస ఆయతనం వేద ఆయతనవాన్ భవతి అపత్తుర్యాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్ ఈశానः సర్వవిద్యానాం ఈశ్వరः సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ శివో మే అస్తు సదా శివో హరిహరదేవ దేవోత్తమా బహుపదాసేవాదేవతా ప్రీతయే చతుర్వేద సేవా ప్రియే చతుర్వేద పారాయణమవధారయ ప్రధానః ఋగ్వేదం ఓం అగ్నిమే పురోహితం యజ్ఞస్య దేవముద్భిదం హోతారత్నదానం ఓం స్వస్తి యజుర్వేద సేవా ప్రియే యజుర్వేద పారాయణమవధారయ ఓం ఇషేత్వోచేత్తావస్థో భాగవస్థదేవో నీచధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ తత్తుర్యాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్ కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గిః ప్రచోదయాత్ వేదాత్మనాయ విద్మహే హిరణ్యగర్భాయ ధీమహి తన్నో బ్రహ్మ ప్రచోదయాత్ అయం కార్తీకేయ విద్మహే ఒక సైడ్ లో చేసుకోండి. ప్రాణానికి ప్రశ్నందే ప్రదక్షిణపదే పదే పావహం వా గర్వాహం వా వాక్నా వాసు భగాగ్రాహివాం కృపయామేవ శరణాగతవత్సలా అందరూ కూడా చెప్పుకోండి. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాతు కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం సమర్పయామి. మంత్రహీనం మంత్రహీనం క్రియాహీనం క్రియాహీనం భక్తిహీనం భక్తిహీనం శ్రద్ధాహీనం శ్రద్ధాహీనం ధనహీనం పరమేశ్వర వెంకటేశ్వర యత్కృతంతు మయా దేవ పరిపూర్ణం తదస్తుతే మయా కృత సహస్రనామార్చన పుష్పార్చనేన భగవాన్ సర్వాత్మకః సర్వం కొల్హాపురి మహాలక్ష్మి పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్యశరణార సుప్రీతో సుప్రసన్నో వరదో భవంతు. సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు. కాయేన వాచా మనసేంద్రియేణ వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణ. అధర్మస్య అంటే నాశోస్తు అనాలి. అధర్మస్య ప్రాణిషు అంటే సద్భావనాస్తు అనాలి. ప్రాణిషు
విశ్వస్య అంటే కళ్యాణ వస్తు అనాలి. విశ్వస్య విశ్వస్య. గవాం అంటే సంరక్షణ వస్తు అనాలి. గవాం గవాం సనాతన వైదిక హిందూ ధర్మ की भारत माता की समर्थ सद्गुरु साईनाथ महाराज की लक्ष्मी रमण गोविंदा हर नमः पार्वती पतये दत्तात्रेय सद्गुरुनाथ महाराज की राजा रामचंद्र भगवान स्थानम ప్రధాన సేవకులైనటువంటి సునందాబాయి మాతాజీ గారి యొక్క సంకల్పానుసారంగా ఆ సంకల్పానికి ఈ యొక్క భక్తులు విశేషమైనటువంటి ఆ భక్తుల యొక్క సహాయ సహకారం ద్వారా మీ అందరి యొక్క సహాయ సహకారాల ద్వారా ఇక్కడ ఈ యొక్క పూలంగి సేవతో సహా సహస్రనామార్చన పుష్పార్చనాదులు కూడా జరిగినాయి. అయితే దీనివల్ల ఏమి లాభం మనకందరికీ కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గానే ఉంటుంది. డబ్బులు వేస్ట్ క్వశ్చన్లే ఎక్కువ. ఇది చేస్తే ఏమవుతుంది, అది చేస్తే ఏమవుతుంది అని. కలో వెంకటనాయక ఈ యొక్క కలియుగంలో ప్రత్యక్షమైనటువంటి దేవుడు ఎవరయ్యా అంటే వెంకటేశ్వర స్వామి వారే. ఎట్లాగైతే తన బిడ్డలకు ఆహారము కడుపు నింపడానికి ఆ తల్లిదండ్రులు ఎంత శ్రమపడి వారికి ఆ పొట్ట బట్టను చూడడానికి ఎంత తాపత్రయాలు పడుతూ ఉంటారు, అట్లాగే ఈ భూమి మీదకు మనకు పంపించిన తర్వాత మనకు రెండు మార్గాలు ఇచ్చి పంపినారు వారు. ఒకటి మంచిది, ఒకటి చెడ్డది. దాంట్లోనే మీకు భుక్తి ముక్తి రెండు ఉన్నాయని పంపినారు. మనం ఏది ఎంచుకున్నట్టయితే అది వస్తుంది. కాబట్టి ఇవాళటి రోజున మన సనాతన హిందూ ధర్మంలో మనము ఈ కేవలము మన ధర్మం నుంచే మిగతా అన్నీ కూడా ఉత్పత్తి. సనాతనము అంటే ఇది ఎవరో, దీనికి ఒక ప్రవక్తనో ఒక సృష్టికర్తనో ఎవరు లేరు. దీనికి ఏదైనా ఉంటే ఆ పరమేశ్వరుడే ఉన్నాడు మనకు. కాబట్టి ఆయనకు ఇన్ని పేర్లు ఇన్ని నామాలు, దేవుడు ఒక్కడే అంటారు ఇన్నేమి. ఇప్పుడు ఒక ఇంటికి ఒక పెద్ద ఆయన ఉన్నాడు. ఆయన పెదనామ అవుతాడు, తాత అవుతాడు, ముత్తాత అవుతాడు, తండ్రి అవుతాడు, కాక అవుతాడు, తర్వాత బాబాయ్ చిన్నాయన అవుతాడు, మేనమామ అవుతాడు. ఒక వ్యక్తికే ఇన్ని వరుసలు ఉంటే ఈ జగ సృష్టికర్త అయినటువంటి పరమాత్మకి ఎన్ని వరుసలు ఉండాలి? మనం ఇంగ్లీష్లో GOD అని సంబోధించుకుంటాం, గాడ్ అని అంటాం. జనరేటర్ G మీన్స్, O మీన్స్ ఆపరేటర్, D మీన్స్ డిస్ట్రాయర్. ఎట్లాగైతే ఈ యొక్క సృష్టికర్త, పాలనకర్త, సంహారకర్త ఎట్లాగైతే ఉంటుందో ఆ స్వరూపమే మన ఈ యొక్క కలియుగంలో వెంకటేశ్వర స్వామి. ఆయన విశేషమైనటువంటి ముద్రలో ఉంటాడు. ఈ రెండు చేతులు, ఒకటేమో కటిహస్తం నడుం మీద ఉంటుంది, ఒకటేమో వరద హస్తం తన పాదాలను సూచిస్తుంటుంది. ఏంటంటే అయ్యా మీరు ఎక్కడ వెళ్ళకండి, నా పాదాలు పట్టుకుంటే మిమ్మల్ని ఏం చేయాలో చేస్తా. ఎట్లాగైతే మనం ఎగ్జామ్ పిల్లలు విద్యార్థులు సరిగ్గా చదువుకొని ఎగ్జామ్ రాస్తే ఎట్లాగైతే ఖచ్చితంగా పాస్ అవుతారో మనము కూడా మన యొక్క కర్తవ్యాలను అవి పాటించినట్టయితే మనకి ఏది కావాలో పరమాత్ముడు అది ఖచ్చితంగా ఇస్తాడు అనేటువంటి సూచకాన్ని ఇచ్చేటువంటి లక్షణమే ఆ వెంకటేశ్వర స్వామి. ఈ అవకాశాన్ని, ఈ భాగ్యాన్ని మన ఫిర్జాది కూడా దక్షిణ షిరిడి దత్తక్షేత్రమైనటువంటి సమర్థ సద్గురు సాయినాథ స్వామి వారి యొక్క దేవాలయంలో ప్రప్రథమంగా ఆవిర్భవించినటువంటి దేవాలయం ఈ యొక్క వెంకటేశ్వర స్వామి దేవాలయం. ముందుగా వెంకటేశ్వర స్వామి వచ్చిన తర్వాతే బాబా గారు వచ్చారు. కాబట్టి ఈ యొక్క స్వామివారికి మీరు చూస్తుండేటువంటి శాలిగ్రామ శిల అంటే ఆ శాలిగ్రామ హారం కూడా ఉన్నది. అక్కడ అర్చక స్వాముల వారు సూచిస్తున్నారు చూడండి. ఆ హారం ఎక్కడిదయ్యా అంటే గండకీ నదిలో దొరికినటువంటి శాలిగ్రామాలు. అవి ఎలా అంబరీషుడికి దూర్వాస మహర్షి కొన్ని 10 శాపాలు ఇచ్చారు. దాంట్లో ఒకటి నువ్వు పాషాణ రూపకంగా ఉండు అంటే ఆ అంబరీషుడికి ఇచ్చినటువంటి శాపాలన్నీ కూడా విష్ణుమూర్తి తీసుకున్నాడు. ఆ తీసుకున్న యొక్క స్వరూపము బ్రాహ్మణుల యొక్క వాక్యం వృథా పోదు కదా.
ఆ ఋషి మాట వృథా పోనివ్వరాదు కదా. కాబట్టి ఆ శాలిగ్రామ రూపకం కాదు, మనిషి తయారు చేసింది కాదు, స్వయంగా వ్యక్తమైనటువంటిది. ఆ హారము 12 శాలిగ్రామాలు ఉంటే ఒక మహాక్షేత్రం అట. అక్కడ 108 ఉన్నాయి. అంటే ఎన్ని క్షేత్రాలు ఇక్కడ ఉన్నాయి ఒకసారి ఆలోచన చేసుకోండి మీరు. కాబట్టి అలాంటి యొక్క క్షేత్రంలో ఇక్కడ జరగడం జరిగింది. మీరందరూ కూడా సుఖ సంతోషాలతోటి ధర్మ మార్గంలో నడుస్తూ ప్రతిరోజు కూడా ఏదో పర్వరోజుల్లోనే దేవాలయాలకి కాకుండా ప్రతిరోజు కూడా దేవాలయ సందర్శనం చేయాలి. ఇక్కడ మార్గంలో మన హైందవ ధర్మంలో మీరు నడుస్తూ ఉండాలి. ఎందుకంటే మనకు కాపాడేది చిట్ట చివరిగా మనం చేసుకున్నటువంటి దాన ధర్మాలు. మన డిగ్రీలు మన ఎంబడే రావు, మన ధర్మం మన ఎంబడి రాదు. చిట్ట చివరికి పైకి వెళ్ళిన తర్వాత తక్కడలో ఈ రోజు వెంకటరమణ గోవింద ఓకే. ఇప్పుడు అమ్మా అక్కడ కుమారి ಸೇವಾ ಎಲ್ಲ ಬಡ್ಡಿ ಅಲ್ಲಿ ಸಮೀಪ ಹೋಗ್ಲಿಕ್ಕೆ ಆಗಿಲ್ಲ. ಹೆಂಗಪ್ಪ ಅಲ್ಲೇ ಅಲ್ಲ ಇಲ್ಲಿ ಒಂದು ಸೇವೆ ಮಾಡೋದು ಹೇಳಿ అర్చన అక్కడ చేసిన తీర్థం ఆయన అక్కడ ఇచ్చేసుకుంటారు. అట్లా చేసిన వాళ్ళు పంపించేసి కొట్టే తీసుకురావాలమ్మా. చేసుకునే వాళ్ళు వచ్చారు స్వామి. ఓం శ్రీ విశ్వప్రాణాయ సాయినాథాయ నమః. ఓం శ్రీ వెంకటేశాయ నమః. ఈరోజు వైకుంఠ ఏకాదశి చాలా ఎంతో ఉత్కృష్టమైనటువంటి పుణ్యదినం. దక్షిణ షిరిడీగా ప్రసిద్ధిగాంచిన ఈ ఆలయంలో వెంకటేశ్వర స్వామి పూజలు ఈరోజు జరిగాయి. తిరుపతిలో జరిగినట్టుగా ఇక్కడ వెంకటేశ్వర స్వామి సేవ, పూలంగి సేవ చేయడం జరిగింది. ఈరోజు 1,00,000 పుష్పార్చన, రకరకాల పుష్పాలతో స్వామివారిని అలంకరించి పూలంగి సేవ చేశారు. వేదమూర్తులైన బ్రాహ్మణులు ఇక్కడికి వచ్చి సహస్రనామార్చన పూలతో సేవ ఎంతో చక్కగా వేదమూర్తులైన బ్రాహ్మణులు ఇక్కడికి వచ్చి పూజ చేయడం జరిగింది. ఇటువంటి అవకాశాలు ఎన్నో వచ్చాయి. అమ్మగారైన సునందాబాయి మాతగారు వారి ప్రోత్సాహంతో, వారి ఎంకరేజ్మెంట్తో ఇక్కడ రకరకాలైనటువంటి యజ్ఞాలు, యాగాలు ఎన్నో చేయడం జరిగింది. ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా వెంకటేశ్వర స్వామికి పూలంగి సేవ చేయడం చాలా ముదావహం, ఎంతో సంతోషకరమైన విషయం. ఈ యొక్క గ్రామంలోకే కాక తెలంగాణ రాష్ట్రానికి, భారతావనికి సర్వే జన సుఖినోభవంతో అన్ని సర్వజనులకు అందరూ ఆయురారోగ్యాలతో సంతోషంగా సుఖంగా ఉండాలని చెప్పేసి వేదమూర్తులైన బ్రాహ్మణులు ఇక్కడ అందరినీ ఆశీర్వదించడం జరిగింది. భగవంతుని సేవ చేయడం వలన అంతా మంచి జరగాలని ఆశిస్తున్నాను. నేను నా వంతు కృషిగా నేను ఇక్కడికి వచ్చి సేవ చేసుకోవడం జరుగుతుంది.
సర్వే జనా సుఖినో భవంతు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ విశ్వప్రాణాయ సాయినాథాయ నమః. ఓం నమో వెంకటేశాయ. శ్రీ పద్మావతి కొల్హాపురి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి వెలిసిన పుణ్యక్షేత్రము దక్షిణ షిరిడి దత్తక్షేత్రం. ఈరోజు శివకేశవులు ఇద్దరి యొక్క ప్రాముఖ్యమైన రోజుగా ప్రసిద్ధిగాంచినది. సోమవారము ఇంత విశేషంగా వైకుంఠ ఏకాదశి రావడము, సాక్షాత్తు ఈశ్వరుడే వైకుంఠేశ్వరుని చూడ్డానికి, వెంకటేశ్వరుని చూసి ఆనందించడానికి వస్తారట గర్భగుడిలోకి. ఇది ఎంతో సుదినమైన రోజు. ఇంత చక్కటి రోజు ఆ వెంకటేశ్వర స్వామికి పూలంగి సేవ చేసి, ఆ పూలంగి సేవలో ప్రజలందరూ తరించాలనేసి, ఆయనకు కాదు ఇది పూలంగి సేవ, ఆయన పూలంగి సేవ చేసుకుంటే చూసి ఆనందించేది మనము. మనకు ఆయన దృష్టి పడిందంటే మనం చేసుకున్న పాపాలన్నీ తొలగిపోతాయి. ఈ పూలంగి సేవ యొక్క ముఖ్య ఉద్దేశము ప్రతి ఒక్కరికి మనసుకు శాంతి, ఆహ్లాదము, ఆనందము, కుటుంబ సౌఖ్యము ఉండాలనే యొక్క ఏకైక మార్గంతో స్వామి తనకు పూలంగి సేవ చెయ్యి అని చెప్తారట. అలాగే లడ్డూ కూడా, ఈరోజు లడ్డూ ప్రసాదము తినడం వల్ల మనకెన్నో, అంటే తిరుపతిలో మనం తింటూ ఉంటాము, ఆ లడ్డూ ప్రసాదము మహాద్భాగ్యము. ఈరోజు ఉదయం నుంచి 4:30 నుంచి స్వామివారికి మేలుకొలుపు, ఆ తర్వాత స్వామివారికి పూజా కార్యక్రమాలు, మేలుకొలుపుతో పాటు ప్రత్యేకంగా ఆయనకి ఇష్టమైనటువంటి చక్కెర పొడి, కొబ్బరి పొడితో చక్కటి ప్రసాదము నివేదనము చేసి అలంకార సేవలో అది నైవేద్యంగా పెట్టిన తర్వాత పండితోత్తములు వచ్చి 9 గంటల నుంచి 1,00,000 సహస్రనామార్చన, అంటే పుష్పాలతో విష్ణు సహస్రనామంతో పాటు 1,00,000 పుష్పార్చన కూడా చేసి అందరికీ ఆనందం కలిగేటట్టు ఒక ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పి ఎంతో సంతోషము, ఆహ్లాదంగా ఉండేటట్టు ఒక వాతావరణాన్ని ఇక్కడ ఏర్పరచడమైనది. ఈ దక్షిణ షిరిడీలో స్ఫటికలింగేశ్వరుడు, స్ఫటిక సాయిబాబా, ఆ తర్వాత ప్రసన్న వెంకటేశ్వర స్వామి, ఆయన ఉండేది శాలిగ్రామ శిల, కొల్హాపూర్ లక్ష్మీ శాలిగ్రామ శిల. కానీ ఎంత పటిష్టంగా, ఎంత పద్ధతిగా ఒక ధర్మ మార్గంలో చేసి మాలతో నడిపిస్తున్నారంటే ఆ స్వామి కృప ఉండబట్టే మేమందరం చేయగలుగుతున్నాము. ఈ జన్మకు ఆయన ఇటువంటి సేవలు మాతో చేపిస్తూ ఒక మంచి ఆలోచన ఇచ్చినందుకు ఎన్ని జన్మలెత్తినా ఆయనకు రుణపడి ఉంటాం మేము. ఇటువంటి భాగ్యము అందరికీ కలగదనే ఒక మంచి ఆలోచన, ఒక నడవడికను ఆయన నేర్పించినందుకు మనస వాచ కర్మేణ ఆ స్వామివారి పాదాభివందనాలు చేస్తూ, స్వామి ఈ చల్లని చూపు నాకొక్కదానికే కాదు యావత్ భూప్రచమున ప్రతి ఒక్క ప్రాణి మీద నీది ఉండాలని కోరుతూ ఈ యొక్క మంచి అవకాశం ఇచ్చిన V3 ఛానల్ వారికి మనసా వాచా కర్మేణ ఆశీస్సులు అందిస్తూ, జై బోలో సమర్ సద్గురు సాయినాథ్ మహారాజుకి, జై బోలో ప్రసన్న వెంకటేశ్వర స్వామికి. వైకుంఠ ఏక సందర్భంగా ప్రతి ఒక్కరికి స్వామివారి ఆశీస్సులు కలగాలని కోరుతూ జై.